హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా సతీష్ బ్లాగ్స్. ఈరోజు భాగ్యనగర్లో ఉన్నటువంటి కొత్తపేట శాలివాహన్ నగర్లో ఉన్న గోశాలకైతే మా సౌభాగ్యపురం పార్క్ టీం అయితే వెళ్ళదలుచుకున్నాము. హిందువుకు గోవు అంటే పరమ పవిత్రమైనటువంటి జంతువు. అలాంటి గోవులకు ఆశ్రయం కల్పించే గోశాలకు ఈరోజైతే వచ్చాము. భారతీయ సంస్కృతి చాలా గొప్పది. కన్న తల్లిని, పుట్టిన భూమిని, పాడి పంట ఇచ్చే మన సౌభాగ్యానికి తోడ్పడే గోవును మాతృభావనతో చూస్తారు. అందుకే మన గోమాతను విశ్వమాత అని కూడా అంటారు. భారతదేశంలో గోశాలలు అనేటివి వీధి ఆవులకు రక్షణ కల్పించేటువంటి ఆశ్రయాలని కూడా చెప్పొచ్చు. ప్రపంచంలోని మొట్టమొదటి గోశాల హర్యానాలో ఉన్నటువంటి రాంపురా జిల్లాలో రేవరిలో ఉంది. గోశాల అంటే ఆవులకు ఆశ్రయస్థలం. ఈరోజు ఈ శాలివాహన్ నగర్కు వచ్చినటువంటి ఈ గోశాల పేరు నారాయణి గౌ సేవా సదన్. ఇది 6 ఏళ్ల కిందట 2 ఆవులతో మొదలై ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ 100 నుంచి 150 గోమాతలకు ఇక్కడ సేవను అందించే కార్యక్రమం మొదలైందండి. నిజంగా ఇది చెప్పాలంటే ఇది ఎంతో శ్రద్ధతో కూడుకున్నటువంటి పని అని చెప్పొచ్చు. ఇలాంటి పుణ్య కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ చేయూతను అందించాల్సి ఖచ్చితంగా ఉంటుంది. మొదటగా 1882లో పంజాబ్లో గో రక్షణ సంఘం స్థాపించబడింది. అయితే ఈ ఉద్యమం భారతదేశం అంతటా పాకింది. అయితే ఈ సంస్థ సంచరిస్తున్నటువంటి ఆవులను రక్షించి గోశాలలు అని పిలువబడే ప్రదేశాల్లో వాటిని పెంచి పోషించింది. వ్యక్తుల నుంచి బియ్యం సేకరించడానికి, విరాళాలను సేకరించడానికి మరియు గోశాలలకు నిధులు సమకూర్చడానికి, వాటిని తిరిగి విక్రయించడానికి ఉత్తర భారతదేశం అంతటా దాతృత్వ నెట్వర్క్లు అభివృద్ధి చెందాయి. అయితే గోబల్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ కొన్ని ప్రదేశాల్లో 3,50,000 వరకు సంతకాలు సేకరించబడ్డాయి. 1880 నుండి 1893 మధ్యన వందలాది గోశాలలు తెరవబడ్డాయి. పత్మేడా గోదాం భారతదేశంలోని ఉన్నటువంటి అతిపెద్ద గోశాల అని చెప్పొచ్చు. దక్షిణ రాజస్థాన్లో పత్మేడా అనే చిన్న పట్టణంలో 85,000 కంటే ఎక్కువ ఆవులు ఆశ్రయం పొందుతున్నాయి. ఇలాంటి గోశాలలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆదరించాల్సి ఉంది. మన యువతను కూడా ఈ విషయంలో వాళ్ళను ప్రత్యేకంగా వీటి గురించి, వీటి ఔన్నత్యం గురించి చెప్పి గోశాలలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఈరోజు మా సౌభాగ్యపురం పార్క్ టీం మెంబర్ అయినటువంటి కేశవ్ గారి ఆధ్వర్యంలో ఈ శాలివాహన్ నగర్లో ఉన్నటువంటి నారాయణి గౌ సేవా సదన్కైతే వచ్చి ఇక్కడున్నటువంటి ఆవులను, ఆవు దూడలను చూసి ఎంత తన్మయత్వం చెందామో మాటల్లో చెప్పవలసింది కాదు. గోవు, గంగా, గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే.